హాయ్, నేను డాక్టర్ కొండపల్లి స్వామి, డిఎం న్యూరాలజీ, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఇన్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట. ఇతని పేరు సురేష్ అండి. ఇతను వారం రోజుల నుంచి నడవడానికి కష్టంగా ఉంది, కింద కూర్చొని లేవడానికి కష్టంగా ఉంది, అండ్ అన్నం కలపడానికి, తినడానికి, ఏదైనా వస్తువులు పట్టుకోవడానికి కూడా కష్టంగా ఉంది అని వచ్చారు. నమస్కారం అండి. నా పేరు సురేష్ కుమార్. నేను గౌట్ ఎంప్లాయీని యాక్చువల్లీ. నేను ఒక 2 మంత్స్ బ్యాక్ హాస్పిటల్‌కి రావడం జరిగింది. మొత్తం పూర్తిగా నడవలేని పరిస్థితి. మోకాళ్ళు అండ్ చేతులు గూడా మొత్తానికి నడవరాని పరిస్థితులు ఉన్నప్పుడు డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడం జరిగింది. ఎవరైతే సారు నరాల టెస్ట్ ప్లస్ బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయడం జరిగింది. సారు నరాల టెస్ట్ చేసిన తర్వాత ఏదంటే మన జీబీఎస్ అనే ఒక వ్యాధి అనేది లక్షణాలు వచ్చినాయి అంటే చెప్పడం జరిగింది. దానికి ఐవీఐఎస్ ఇంజెక్షన్స్ 5 డేస్ హాస్పిటల్‌లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ ట్రీట్మెంట్ తోటి నేను కొద్దిగా మొత్తానికి అంటే అప్పుడే కొద్దిగా ఇంప్రూవ్‌మెంట్ అయ్యి తర్వాత కంటిన్యూ కోర్సెస్ వాడడం వల్ల 2 మంత్స్ వరకు దాదాపుగా ఇప్పుడు ఒక 70, 80%, 90% రిలీఫ్ అయ్యాను. ఇంకా సార్ గారి సజెషన్ మేరకు కోర్స్ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే చాలా 2 మంత్స్‌లో బాగా క్యూర్ అయ్యాను సార్. అండ్ క్లినికల్ గా చూసిన తర్వాత ఆల్ 4 లిమ్స్ వీక్నెస్ ఉందండి. 2 కాళ్ళు, 2 చేతులు వీక్నెస్ ఉన్నాయి. అండ్ మేము ఇమీడియట్ గా పేషెంట్ కి నరాల టెస్ట్ చేసామండి. నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటారు. నర్వ్ కండక్షన్ స్టడీస్ లో పేషెంట్ కి జీబీఎస్ అనే వ్యాధిని నిర్ధారించాము. అండ్ జీబీఎస్ లో ఏఐడిపి వేరియంట్ అంటాము. ఈ పేషెంట్ కి పెరిఫెరల్ న్యూరోపతిగా నిర్ధారించి, అంటే ఈ వ్యాధి జీబీఎస్ అండ్ ఏఐడిపి అని నిర్ధారించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. అండ్ దీనికి ట్రీట్మెంట్ ఐవి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి అనమాట. 5 డేస్ ఇచ్చాం పేషెంట్ కి. అండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన విత్ ఇన్ సెకండ్ డేనే పేషెంట్ కి ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. అండ్ 5 రోజుల్లోనే 50% ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అండ్ విత్ ఇన్ 1 మంత్ లోనే పేషెంట్ కి 70 to 80% ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ తను ఇప్పుడు సొంతంగా లేవగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు, తన పనులన్నీ తను చేసుకోగలుగుతున్నాడు. సో జీపీఎస్ అనేది ట్రీట్మెంట్ చేయకపోతే లేదా ఎర్లీగా గనక డిటెక్ట్ చేయలేకపోతే అది ప్రాణాంతక వ్యాధిగా మారుతుంది. అండ్ ఒక్కసారి ఊపిరితిత్తుల నరాలు గనక వచ్చింది అంటే మాత్రం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. పేషెంట్ కి వెంటిలేటర్ మీదకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వ్యాధిని వెంటనే నిర్ధారించాలి. నిర్ధారించిన వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి. సిరిసిల్ల అండ్ కామారెడ్డి జిల్లాలోనే జీబీఎస్ అనే వ్యాధిని డయాగ్నోసిస్ చేసి ఐవీఐజీ ట్రీట్మెంట్ ఇచ్చిన ఏకైక హాస్పిటల్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట. వైద్యం అందించే సదుపాయాలు ఈ అశ్విని హాస్పిటల్లో ఉన్నాయి. వెంటిలేటర్ సదుపాయాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోగలరు. థ్యాంక్ యూ.